వందనములు తెలియజేస్తున్నానమ్మా. అందరూ కూర్చున్నట్లయితే కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మాట్లాడదాం. నేను మాట్లాడిన తర్వాత అన్నయ్య మాట్లాడతారు. దయచేసి ఎవరూ మాట్లాడొద్దు. మరి దేవుడు విలువైన సమయాన్ని మనకి ఇచ్చాడు కనుక ఈ సమయంలో ఎంతోమంది తమకిష్టం వచ్చినట్లుగా ఉన్న ఈ సమయంలో ఈ కొద్దిమందిగా ఉన్న మీరు దేవుణ్ణి ప్రేమించి చక్కగా దేవుని మాటలు వినడానికి వచ్చిన మీరు ధన్యులని చెప్తాను. ఎందుకంటే సమాజం గురించి మీకు తెలుసు, సమాజంలో ఉన్న మనుషుల గురించి మీకు తెలుసు. రోజు లెగడం, దాన్ని ధరించుకోవడం, వారికి కావలసినవి తెచ్చుకోవడం, తినడం, పనికి వెళ్ళడం, రావడం, మళ్ళీ సాయంత్రం మళ్ళీ మామూలే, మళ్ళీ పనుకోవడం, మళ్ళీ ఉదయం లేవడం, మళ్ళీ ఇదే జీవితం అనుకుంటున్నారు. కానీ నిజమైన జీవితం ఏంటో చెప్పాలంటే అది బైబిలే చెప్పాలి. అది బైబిల్ తప్ప ఏది కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే బైబిల్ అనేది ఏంటంటే ఏదో మత గ్రంథానికి సంబంధించిన పుస్తకం కాదు ఇది. అంటే మతం అంటే ఏదో ఒక వాళ్ళకి సంబంధించింది లేదా ఒక కులానికి సంబంధించింది అనే పుస్తకం కాదు ఇది. ఇది దేవుని మనసు. మనుషులమైన మనము ఎలా ఉండాలి, ఈ భూమి మీద ఎలా బ్రతకాలి, ఏం తినాలి, ఏమి తినకూడదు, మనుషుల పట్ల మనం ఎలా బ్రతకాలి అని ప్రతి విషయం కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కొంతమంది స్వార్థపరులు అది తెలియక ఇది మత గ్రంథం అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. కారణం ఏంటంటే దీన్ని పరిశోధించకపోవడం వల్లే. చాలామందిని పరిశోధించట్లేదు. కట్టుకునే బట్ట విషయంలో పరిశోధిస్తారు, తినే ఆహారం విషయంలో పరిశోధిస్తారు. ఆలోచన చేయండి. ఈ భూమిలో మనం ఎలాగ అందరికన్నా పైన ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మనిషి ఎలా చనిపోతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు, చనిపోయిన తర్వాత ఏమైపోతున్నాడు అనే ఆలోచన మనుషుల్లో లేదు. ప్రేమ దేవుని వల్లరా ఒకటి గుర్తుపెట్టుకోండి, నూతన సంవత్సరం సంతోషకరమైన సంవత్సరం, సంతోషకరమైన రోజు ఎవరికి తెలుసా? ఒక క్రైస్తవుడికి తప్ప ఈ లోకంలో ఎవరికి కూడా లేదండి. ఎందుకు? నూతన సంవత్సరం అంటే ఒక సంవత్సరం మన జీవితంలో అయిపోయిందంటే నీకు ఇచ్చిన దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో ఒక 60 సంవత్సరాలు అనుకోండి, ఒక సంవత్సరం మీకు తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల మీరు ఏమవుతున్నారు? దేవుడికి దగ్గర అవుతున్నారు. మీకు అర్థమవుతుందా? తండ్రి అయిన దేవునికి మీరు దగ్గర అవుతున్నారు. ఎందుకు? ఈ లోకం విడిచి తండ్రి దగ్గరికి వెళ్ళడానికి, పరలోకానికి వెళ్ళడానికి. అది విషయం. కాబట్టి మనం అందుకే నూతన సంవత్సరం అనేది మనం చేసుకోవాలి, ఘనంగా చేసుకోవాలి. అందుకే ఏర్పాటు చేయడం జరిగింది ప్రేమ దేవుని వల్ల. కొన్ని మాటలు మనం చూడగలిగితే కనుక కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చేయగలిగితే అక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యత్వం వస్తుందంట. దేన్ని ధ్యానిస్తే? దేవుడిచ్చిన 26 పుస్తకాలను ధ్యానిస్తే ధన్యత్వంలోకి నువ్వు వెళ్ళిపోతావు. ఈ ధన్యత్వానికి మీరు సంపాదించుకోవాలంటే ప్రేమ దేవుని వల్లరా ఏమండి, ఒక్క బైబిల్లో తప్ప ఇంకేమీ లేదండి. క్రీస్తు దగ్గరికి వస్తేనే కానీ మీకు ఈ ధన్యత్వం మీకు రాదు. ఈ ధన్యత్వాన్ని ఎరగకుండా, ఈ బైబిల్ గ్రంథాన్ని ధ్యానించకుండా మనిషిని సాతాను ఏం చేస్తుందంటే మైండ్ను ఖరాబ్ చేస్తుంది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన జ్ఞాపక శక్తిని పాడు చేస్తుంది, మతి చెలించేటట్టుగా చేస్తుంది, మత్తు కలిగించేటట్టుగా చేస్తుంది. మీకు అర్థమవుతుందా? దేవుడి గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానించాలని చెబుతున్న దేవుని మాట ప్రక్కన పెట్టాలని సాతాను ఏం చేస్తున్నాడంటే మనిషిని మత్తుగా మార్చేస్తుంది. దేవుడిచ్చే నీకు ఈ సంవత్సరం ఎందుకు ఇచ్చాడో నువ్వు ఆలోచించకుండా ఉండాలంటే నిన్నేం చేయాలి? నీ మైండ్ ఖరాబ్ చేసేయాలి, దారి తప్పించేయాలి. అందుకే 31st నైట్ ఏం చేస్తారు? అందరూ మందు వేస్తారు. మందు
ఎందుకు? నా జీవితంలో సంవత్సరం అయిపోయిందని. అలా మైండ్ని పాడు చేసేస్తుంది ప్రేమ దేవుని. దేవుని గ్రంథంలో ముందే చెప్పబడి రాయబడి ఉన్నాయి. ఈ మనిషి ఎలా బ్రతుకుతాడో, ఎలా ఉంటాడో అన్నీ రాయబడి ఉన్నాయి. మద్యం గురించి రాయబడి ఉందా? మద్యం గురించి రాయబడి ఉందా బైబిల్లో? ఉంది. మీకు వినిపిస్తాను ఆ మాటలు కూడా. మనిషి మద్యం తాగినవాడు ఎలా అయిపోతాడో, ఎలా పరిస్థితులు ఎదురవుతాయో అన్నీ రాయబడి ఉన్నాయి. చూద్దాం, చూడండి ఆ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరీ శ్రేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు చేయదగని, చెప్పండి, చదవండి. మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును అంటున్నాడు. చూడండి, రాత్రి ఏం జరిగింది? అల్లరితో కూడి ఆటపాటలు, బండి సైలెన్సర్లు తీసి రేజు. ఇంకా రాత్రి చాలా తక్కువగా ఉందండి. చాలా సంతోషం వేసింది నాకు. 2-3 ఎవరో చేశారు. కానీ మా కాలంలో అయితే, మేము వయసులో అప్పట్లో అయితే మేము మామూలుగా ఉండేవాళ్ళం కాదు. అసలు మామూలుగా ఉండేది కాదు మేము చేసే విధానం. అప్పట్లో 31st నైట్ అంత అల్లరి చేసేవాళ్ళం. కానీ దేవుడి ప్రేమను దేవుని వల్లరా ఆయన వైపు మళ్ళించి, ఏమంటే ఈరోజు దేవుని మాటలు చెప్పడానికి ప్రేమను దేవుని వల్లరా ఆయన ఎలా పూనుకున్నాడంటే అది దేవుని సంకల్పమే. దేవుడు చెబుతున్నాడు, అల్లరితో కూడిన ఆటపాటలంట. మద్యం తాగిన వాడు ఎలా ఉంటాడంట? అల్లరి. బస్సు వస్తుంది అనుకోండి, బస్సుకి ఎదురుగా నిలబడతాడు. ఎలాగా ఎప్పుడైనా చూసారు వీడియోలు? బస్సుకి ఎదురుగా నిలబడతాడు. అంటే వాడికి భయం ఉండదంట. భయం ఉండదు. ఎందుకంటే మత్తు, తలని మత్తు. ఎందుకంటే సాతానుగాడు వాడి మైండ్ని మార్చేయాలి. దేవుణ్ణి ఆలోచన చేయకూడదు. దేవుని కొరకు బ్రతకాలని ఆలోచన చేయకూడదు. పరలోకం వెళ్ళాలనే సంగతి నువ్వు మర్చిపోవాలి. ఇదే జీవితం, తిను, త్రాగు, సంతోషించు, హ్యాపీగా ఉండు అనే ఆలోచనలో నీ మైండ్ సెట్లో అది పాడు చేయడానికి చూస్తుంది ప్రేమని దేవుని వల్ల. కారణం ఏంటంటే నిత్యమైన ఆ పరలోక మార్గాన్ని నిన్ను చెడగొట్టాలని, ఆ లోకానికి నిన్ను రాకుండా చెయ్యాలని. ఇంకెంతకాలం చెప్పండి? జీవితంలో 60 సంవత్సరాల జీవితం ఉంటే 30 సంవత్సరాల జీవితం అయిపోయింది మంది. అయిపోయింది. ఇంకా తాగుతూ స్తందనాలు ఆడుతూ దేవుణ్ణి మర్చిపోయి దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమించడం అనేది చాలా ప్రమాదకరమైనది ప్రేమన దేవుని వల్ల. చాలా ప్రమాదకరమైనది. మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మంచు కొండల్లో ఒక జంతువు తిరుగుతూ ఉంటుంది. ఆ జంతువు ఒక తెల్లగా ఉంటుంది. దాని పేరేంటమ్మా, ఏమైనా ఐడియా ఉందా మీకు? ఎలుగుబంటి, తెల్లటి ఎలుగుబంటి. ఆ తెల్లటి ఎలుగుబంటి మంచు కొండల్లో తిరుగుతూ ఉంటుంది. ఆ మంచు కొండల్లో కొంతమంది అక్కడ ఉంటూ ఉంటారు, జనాంగం, ఒక అడవి జాతికి సంబంధించిన వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆహారం కోసం తినడానికి వాటిని చంపుకొని తింటారు. వాటిని చంపాలంటే సామాన్యమైన విషయం కాదు ప్రేమ దేవుని వల్ల. వాటిని చంపాలంటే ఏం చేయాలంటే ఒక కత్తిని తీసుకొని ఆ కత్తిని రక్తంలో నానబెడతారు. రక్తంలో నానబెట్టిన తర్వాత దాన్ని ఒక గడ్డ కట్టిలా చేస్తారు. ఆ కత్తిని తీసుకెళ్ళి ఆ మంచు కొండల్లో గుచ్చుతారు. దానికి ఉన్న స్వభావం ఏంటంటే రక్తపు వాసన అనేది ఎక్కడ ఉన్నా సరే గుర్తుపట్టే లక్షణం దానికి ఉంటుంది ప్రేమన దేవుని వల్ల. దానికి ఉంటుంది. అలా గుర్తుపట్టిన ఆ జంతువు ఆ కత్తి దగ్గరికి వచ్చి ఆ కత్తిని నాకుతూ ఉంటుంది. నాకుతూ ఉన్నప్పుడు ఆ రక్తం కరిగి ఆ రక్తంలో ఉన్న కత్తి దాని నాలుకి తగిలి తెగిపోయి రక్తం అనేది బయటకు వస్తూ ఉంటుంది. నాగే కొలిది ఈ కొత్త రక్తం వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ రక్తాన్ని అది తాగుతుందో ఏమవుతుందంటే వెంటనే గడ్డ కట్టి ఆ తన రక్తం అంతా లీక్ అయ్యి ఆ జంతువు అనేది చచ్చిపోతుంది. దీంట్లో ఉన్న నీతి ఏంటంటే తన రక్తాన్ని దాని చేతే తాగించి వాళ్ళు చంపి దాన్ని తినేస్తారు ప్రేమ దేవుని వల్ల. అలాగే
మనలో మందును, మద్యాన్ని తాగించి మనల్ని చంపేద్దామని చూస్తుంది సాతాను. చంపేయడం అంటే నేను లేదో మర్డర్ చేసేసి లేదా పీకి పీసేసి రాత్రులు మీరు పడుకున్నప్పుడు వచ్చి మీ దుప్పట తీసి ముసుకేసేసి నొక్కేయడం ఇది కాదండి. ఇది కాదు. నిన్ను ఈ లోకంలో పాడు చేసేద్దామని మద్యాన్ని తాగించి నిన్ను నరకాగ్నిలోనికి త్రోసివేద్దామని దాని పని ప్రేమని దేవుని వల్ల దాని పని మీరు ఆలోచన చేయండి. మద్యాన్ని తాగిన వాడి పరిస్థితి ఏమైపోతుందో దేవుడు చెబుతున్నాడో చూడండి. ఆ మాటను చూద్దాం. సామెతల గ్రంథం 20 అధ్యాయం 1వ వచనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 20 అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను చూడండి. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని హసము అయిన వారు అందరూ జ్ఞానము లేనివారు. అంటే ఏంటి? జ్ఞానము లేనివారు ఎవరు? ఎవరైతే మద్యం మత్తులో ఉన్నారో, ఎవరైతే మద్యం లేకుండా ఉండలేకపోతున్నారో వారంట జ్ఞానము లేనివారు. జ్ఞానం ఉంటే నువ్వు ఆలోచిస్తావు, నిన్ను దేవుణ్ణి నమ్ముకోవాలి, ఈ జీవితం నాది కాదు, ఇది నా శాశ్వతం కాదు, నేను చనిపోతాను, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని ఆలోచన కలిగిన వాడు జ్ఞానం కలిగిన వాడు. ఎప్పుడైతే నువ్వు మద్యాన్ని స్వీకరిస్తున్నావో నువ్వేమవుతావంట? జ్ఞానం లేనివాడు అని చెబుతుంది బైబిల్. ఇంకా చెబుతుంది చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29, 30 వచనాలు చెబుతున్నాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29, 30 వచనాలు. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత చెబుతున్నాడు. ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో పొత్తు పుచ్చుకుని వారికే కదా కలిపిన ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడుగాను గిన్నెలో తలతలలాడుచుండగాను త్రాగుటకు రుచిగా నుండుగాను దాని వైపు చూడకము అంటున్నాడు. ఎలా ఉంటుందంట మద్యం? ఆ మద్యం బాటిల్ మీరు ఎప్పుడైనా చూసారా? ఏమనిపిస్తుంది చూడగానే? ఎలాగైనా తీసుకొని తాగాలనిపించేస్తుంది, అవునా కదా? తాగాలనిపిస్తుంది. ఆ మద్యపు బాటిల్ చూస్తే చాలా మోడల్స్ ఉంటాయి, దాన్ని పట్టుకుని ఒకసారి చూడాలన్న ఆలోచన వస్తుంది ప్రేమన దేవుని వల్లరా. అందుకే దేవుడు చెబుతున్నాడు దాని వైపు నువ్వు చూడొద్దని చెబుతున్నాడు, దాని ఆలోచనలో ఉండొద్దని చెబుతున్నాడు దేవుడు. దాని వైపు నువ్వు చూడకు. అది ఎలాంటిదే తెలుసా ప్రేమన దేవుని వల్లరా? సర్పములో ఉన్న విషము లాంటిదని చెబుతున్నాడు దేవుడు. నువ్వు తాగుతున్న మందు సర్పములో ఉన్న విషము లాంటిది. ఎప్పుడైతే నువ్వు తాగుచున్నావో నీ లివరు, నీ ఊపిరితిత్తులు, దేవుడిచ్చిన ఈ అవయవాలన్నీ పాడైపోతాయి ప్రేమని దేవుని వల్లరా. పాడైపోతాయి. నీకు ఇచ్చిన భార్య ఏమైపోద్ది, నీకు ఇచ్చిన పిల్లలు ఏమైపోతారో ఆలోచన చేయండి ప్రేమని దేవుని వల్లరా. ఆలోచన చేయండి. దేవుడు చెబుతున్నాడు సర్పము వంటిది అంటున్నాడు. సర్పము వంటిది అని చెబుతున్నాడు ప్రేమ. సర్పములో ఉన్న విషము వంటిది అంటున్నాడు. అలాంటి విషయాన్ని ఈరోజు మనుషులు ఏమండి దానికి బానిస అయిపోతున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి ప్రేమ దేవుని వల్లరా. ఈ ఉదయకాలం మందు దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈ మాటలు చెబుతున్నాడు. ఆలోచన చేయండి. మరికొన్ని మాటలు చూద్దాం చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రి పగలు మన దేవుని ఎదుట మన సహోదరుని మీద నేరము మోపిన వాడే అపవాది పడద్రోయబడి ఉన్నాడు. అంటే నిన్ను నేరము మోపించాలని చూస్తుంది సాతాను. నిన్ను ఎలాగైనా దేవునికి దూరం చెయ్యాలని, నేరం వెయ్యాలని ఆలోచన చేస్తూ ఉంటుంది ప్రేమని దేవుని వల్లరా. ఆలోచన చేయండి. మంచి మనసుతో అంగీకరించండి. దేవుని ముందు నిలబడకుండా ఉండడం కోసమే నిన్ను ఇవన్నీ పాడు చేయడానికి సాతాను ఎదురు చూస్తుంది ప్రేమని దేవుని వల్లరా. నీ మీద నేరారోపణ చేయాలి నీ మీద. రేపు పొద్దున్న దేవుని ముందు నిలబడినప్పుడు నీ కుమారుడు ఇలా చేశాడు అలా చేశాడని చెప్పి నేరం మోపుతుంది సాతాను. మనం ఆయన ముందు తల ఎత్తుకునే వారిగా మనం నిలబడాలి ప్రేమని దేవుని వల్లరా. మనం నిలబడాలి. ఆలోచన చేయండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం
11, 12 వచనం చూడండి. మద్యము త్రాగుదుమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. ఏం చేస్తారంట మద్దు తాగినాడు? ఉదయాన్నే లేచి వెళ్ళిపోతాడు మధ్యాహ్నానికి. వాళ్ళు లెక్క అవసరంలా, వీడేళ్ళి లేపుతాడు. అవునా కదా? వీడేళ్ళి లేపుతాడు. వాడి షాప్కి కూడా సెక్యూరిటీ కూడా అవసరం లేదు. పక్కనే అక్కడ ఎప్పుడు తెరుస్తారా అని చూస్తూ ఉంటాడు. అదే చెబుతున్నాడు ప్రేమ. ఉదయాన్నే వెళ్ళిపోతాడంట మధ్యాహ్నం తాగడానికి. జరుగుతున్నాయా లేదా? ఇది మత గ్రంథమా అండి? బైబిల్ గ్రంథం మత గ్రంథమా? దేవుడు చెబుతున్నట్టుగా లోకంలో జరుగుతున్నట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందా లేదా? ఉంది ప్రేమ దేవుని వల్ల. ఈరోజు ఇలాంటి మాటలు ప్రకటిస్తుంటే, చెబుతుంటే ఎలాంటి మాటలు అంటున్నారండి? నీతి గల మాటలు. చక్కగా ఒక మనిషి పాడైపోయిన మనిషిని బాగుపడడానికి, నీతిగా ఉండడానికి ఇలాంటి మాటలు తెలియజేస్తుంటే ఈరోజు మత గ్రంథం అనే ముద్ర వేసేస్తున్నారు ప్రేమని దేవుని వల్ల. ముద్ర వేసేస్తున్నారు. చూడండి మరికొన్ని మాటలు చూడండి. 23వ అధ్యాయం 21. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులైపోతారు. త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులైపోతారు. మళ్ళీ చెప్తున్నాను, త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులైపోతారు. ఆలోచన చేయండి. పరిస్థితులు బాగో ప్రేమ దేవుని వల్ల. పరిస్థితులు వయసు ఉన్నంతసేపు నువ్వు తాగితే ఏమవుతుంది నీకు? రేపొద్దున వయసు అయిపోద్ది, నీ చేతులు పనిచేయవు, నీ కాళ్ళు పనిచేయవు. నీ పిల్లలు నాన్న నాకు అది కావాలని అడుగుతున్నప్పుడు వారికి తెచ్చే పరిస్థితి నీలో ఉండదు ప్రేమ దేవుని. ఒకసారి ఆలోచించేయండి. నువ్వు మధ్యాహ్నం తాగి నీ అవయవాలన్నీ పాడు చేసేకుండా నువ్వు మంచాన్ని పడితే ఎవరు చూస్తారు చెప్పండి ప్రేమ? ఎవరు చూస్తారు? ఒక ఆడది బయటికి వెళ్ళి పని చేస్తుంటే 10 మంది 10 రకాలుగా ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచన చేయండి. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. దరిద్రులు అయిపోతావంట. చూడండి ఎంత బాగా చెబుతున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెగ తైలును మిగుల మద్యపాన శక్తులై ఉండక అన్నాడు. ఎవరంట? వృద్ధ స్త్రీలు. స్త్రీలు మందు తాగుతారా? మాట్లాడండి. స్త్రీలు మందు తాగుతారా? తాగుతున్నారమ్మా. స్త్రీలు మందు తాగుతున్నారు. స్క్రీన్ ఉంటే నేను ఆ వీడియోలన్నీ చూపించిన మీకు. ఎవడెవడ ఎలా ఉన్నారు, ఎవరెవరు మందు తాగుతున్నారో మీకు చూపించుండేవాడిని. స్త్రీలు మందు తాగుతారా? తాగుతున్నారు. కాలేజీ స్టూడెంట్స్ కూడా తాగుతున్నారు. లేడీస్ గురించి చెప్తున్నాను, స్త్రీల గురించి చెప్తున్నాను. ఎంత భయంకరంగా లోకం ఉందో చూడండి ప్రేమన దేవుని వల్లరా. బైబిల్ చెప్పింది ప్రేమన దేవుని వల్లరా. స్త్రీ గృహ పరిపాలన చేయవలసిన స్త్రీ మందు తాగుద్దా? తాగుతుంది. బైబిల్ చెబుతుంది. లోకం పాడైపోయింది ప్రేమన దేవుని వల్లరా. లోకం చాలా ఘోరంగా పాడైపోయింది. స్త్రీ అనే భేదం లేదు, పెద్దవారనే భేదం లేదు, పిల్లవారనే భేదం లేదు. అందరూ మద్యానికి బానిస అయిపోతున్నారు ప్రేమ దేవుని వల్ల. బానిస అయిపోతున్నారు. చూడండి బైబిల్ చెప్పింది. లూకాసు సువార్త 21వ అధ్యాయం 33వ వచనం. ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. దేవుడు చెబుతున్న మాట ప్రేమ దేవుని వల్లరా. దేవుడు ఏదైతే చెప్పాడో అదే జరుగుతుంది. దేవుడు చెప్పిన మాటలు చెప్పినట్లుగా లోకంలో జరుగుతుంది ప్రేమ దేవుని వల్లరా. జరుగుతుంది. కాబట్టి దాని జోలికి వెళ్ళకండి. మీరేదో తాగుతున్నారని చెప్పట్లేదు, కానీ ఒకవేళ అలాంటి ఆలోచన కలిగిన వారు ఎవరైనా ఉంటే గనక చెబుతున్నాను, మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు. అలాంటి వారు మీ కుటుంబంలో కానీ మీలో ఎవరైనా కానీ ఉంటే గనక దయచేసి ఈ సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మానడానికి ట్రై చేయండి అని ఎందుకనంటే, నేను చెప్పినంత మాత్రాన మనిషి మారే పరిస్థితులు కావు. కొద్దిపాటి జీవితాన్ని దేవుని కొరకు ఆలోచన కలిగి ఉండండి. దేవుని పనిలో ఉండండి ప్రేమన దేవుని వల్ల. దయచేసి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను.
ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 33, 34. వారు కపాల స్థలమున అర్ధమిచ్చు గొల్గతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి. ఎవరికి? యేసుక్రీస్తు వారికి త్రాగనిచ్చిరి అంట. ఎవరు? గొల్గొతా కొండ మీద ఉన్న సమయంలో. అంటే నిన్ను చెడపడానికి ఎవడొకడు తయారవుతాడు, నిన్ను పాడు చేయడానికి ఎవడొకడు తయారవుతాడు. నువ్వు దేవునిలో ఉండకుండా నువ్వు మద్యాన్ని బానిసత్వంలో అయిపోవాలని నిన్ను పాడు చేయడానికి ఎవరొకడు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రేమని దేవుని వల్ల ఏమంటాడు తెలుసా? బీర్ తాగితే బక్కగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు ఏమని, బీర్ తాగితే ఏమవుద్దంట, గ్లామర్ వస్తుంది, ఒళ్ళు వస్తుంది. మీకు ఎదురయ్యే ఉంటాయి ఇలాంటి. నాకు ఎదురయ్యింది 9th, నేను ఇంటర్మీడియట్లో చదివినప్పుడు. సన్నగా ఉండేవాడిని నేను. బియర్ తాగితే ఏమవుద్దంట, గ్లామర్ వస్తుంది అని చెబుతాడు మిమ్మల్ని పాడు చేయడానికి. ఆనాడు యేసుక్రీస్తు వారిని ఏమండి ఆయన శ్రమనంతను పాడు చేయడానికి ఏం చేశారంట, చేదు కలిపిన ద్రాక్షారసం పట్టణ తాగిద్దామని చూశాడంట. ఆయన ఏం చేశాడో చదవండి తర్వాత. కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనల్లకపోయాను. వదిలేశాడు. తాగలేదు యేసుక్రీస్తు వారు. తాగించేద్దామని చూశారు దుర్మార్గులు, ఆయన మీద నిందేసేద్దామని. ఇప్పటికే ఏ పాపము చేయకుండా ఆయన నీతిగా నిజాయితీగా బ్రతికిన ఆయనను ఎన్నో మాటలన్నీ ఆయన మీద నిందలు వేయడానికి చూస్తున్నారు, వేశారు కూడా. దొరకలేదు ప్రేమ దేవుని వల్ల యేసుక్రీస్తు వారు, దొరకలేదు. అలాంటి బ్రతుకులు మనలో ఉండాలి, అలాంటి ఆలోచన మనలో ఉండాలి. చివరి వచనం, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మరీ నూతనమగుట వలన రూపాంతరము పొందిడి. ఈ నూతన సంవత్సరములో ఈ సంఘములో వినబడిన నువ్వు, ఈ మాటలు విన్న నువ్వు ఏమవ్వాలంట, నూతాంతరం అవ్వాలి. ఆ నూతాంతరం అవ్వాలంటే ఎవరి వల్ల అవుతావు? యేసుక్రీస్తు వారు తప్ప నువ్వు ఎవరి వల్ల అవ్వవు. ఆలోచన చేసుకో, వినాలి. రూపాంతరము ఎవరి వల్ల అవుతావు? నూతనత్వంగా నువ్వు ఎవరి వల్ల మారుతావు? యేసుక్రీస్తు వారు తప్ప నువ్వు ఎవరి వల్ల మారే అవకాశం లేదు ప్రేమన దేవుని వల్ల. ఆలోచన చేయండి. కాబట్టి ఈ మంచి మాటలు మంచి మనసుతో అంగీకరిస్తారని తలుస్తూ ఎవరు కూడా దయచేసి మద్యానికి బానిస అవ్వకండి ప్రేమన దేవుని వల్ల మరీ చెప్తున్నాను. కాబట్టి మంచి మాటలు మంచి మనసుతో అంగీకరించండి. దేవుడు ఈ సమయంలో ఎవరి కోసం వినిపించాడో తెలియదు, కానీ వారి హృదయాలను తెరవండి. నువ్వు సంఘానికి ప్రతి ఆదివారం సంఘానికి వచ్చినట్లయితే కనుక నువ్వు మారే అవకాశం ఉంది ప్రేమన దేవుని వల్ల, మారే అవకాశం ఉంది. ఎందుకంటే దేవుడు ఒక గొప్ప పనిని మన చేతిలో పెట్టాడు. అనేకులను రక్షించి మన పరలోకానికి తీసుకువెళ్ళే ఒక పని మన మీద ఉంది. చెప్పరు ఇలాంటి మాటలు సంఘంలో, కొన్ని సంఘాల్లో. ఈ క్రీస్తు కృపా సత్య సంఘంలో